సినిమా అయిన మహా నేను మిస్టర్ బీనా మాత సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. ఎన్నాళ్ళకి ఎన్ని వారాలు అవుతుంది సంతోషకరంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మండే టెస్ట్ గురించి మాట్లాడాలి అనుకుని. ఇన్ని రోజులకు వచ్చింది, ఇన్ని వారాల తర్వాత వచ్చింది, సమ్మర్ మొత్తం అయిపోతున్న తర్వాత వచ్చింది, మొత్తానికి వచ్చింది. అక్కడికి హ్యాపీ. నిజంగా గడిచిన వీకెండ్ లో చూసుకుంటే సెలబ్రేషన్ నడిచింది, అటు తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర, ఇటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా. సూపర్ హ్యాపీ, ఎగ్జిబిటర్స్ సూపర్ హ్యాపీ. సమ్మర్ మొదలైన దగ్గర నుంచి ప్రతి వారం 2-3 సినిమాలు తగ్గకుండా వస్తున్నాయి, కానీ ఏ సినిమా కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించలేకపోయింది. వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఆడియన్స్ పట్టించుకుంది చాలా తక్కువ. కొంచెం బజ్ ఉంటే కొంచెంగానే పట్టించుకున్నారు. కొంచెం బజ్ ఉన్న సినిమాలకి కంటెంట్ బాగుంది అని పాజిటివ్ టాక్ వచ్చినట్టయితే నెక్స్ట్ లెవెల్లో థియేటర్స్ కి వచ్చి సినిమాని బ్లాక్ బస్టర్ చేసేవాళ్ళు. అలాంటి అవకాశం ఏ సినిమా కూడా ఈ సమ్మర్ లో తీసుకోవాలా. అంతకు ముందుల బ్రాండ్ ఇమేజ్ ఉంటే అది వర్కౌట్ అయ్యి ఓపెనింగ్స్ బాగా రావడం, ఎబో యావరేజ్ కలెక్షన్స్ రావడం మాత్రమే జరిగింది తప్పించి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈ సమ్మర్ లో పడలా. తెలుగు సినిమాలన్నీ కూడా హ్యాండ్స్ అప్ అంటే చేతులు ఎత్తేసాయి, వంకలు చెప్పాయి. ఐపీఎల్ అని, ఎండలని, పాలిటిక్స్ అని, అవని ఇవని. బట్ అవన్నీ కూడా పక్కాగా వంకలే. ఎందుకంటే ఐపీఎల్ టీఆర్పీ రేటింగ్స్ పడిపోయాయని వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, చూస్తూ తగ్గించేశారు ఆడియన్స్ అని. అంటే మరి ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. మొబైల్ ఫోన్ లో రీల్స్ చూసుకుంటున్నారు, ఇప్పుడు షార్ట్స్ వచ్చాయి, షార్ట్ సిరీస్లు వచ్చాయి, వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళంతా ఇంట్రెస్టింగ్ గా ఓటీటీ కంటెంట్ ఉంది, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ని. అప్పుడు ఏం చేయాలి? ఇంత కాంపిటీషన్ ని దాటుకుని థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించాలంటే ఒకటి క్రేజ్ ఉండాలి, 2 కంటెంట్ సూపర్ గా ఉండాలి. కంటెంట్ సూపర్ గా ఉండడం అనేది అల్టిమేట్ వ్యవహారం. కాకపోతే ఏ కంటెంట్ వర్కౌట్ అవుద్ది, ఏది వర్కౌట్ అవ్వదు అని చెప్పలేము అని డైరెక్ట్ గా ప్రొడ్యూసర్సే చెప్తున్నారు. నమ్ముతాం ప్రతి సినిమాని, కాకపోతే వర్కౌట్ అవుద్ది లేదు అనేది సినిమా థియేటర్ లో పడిన తర్వాత కానీ అర్థం కాదు. సో దాని మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేము అంటున్నారు. అది కొంతవరకు యాక్సెప్ట్ చేయాల్సిన నిజమే, కాకపోతే నిర్మాతలు ఆ సమాధానం చెప్పి తప్పించుకోవాలని చూడకూడదు. ఏం చేయాలి, ఎలా చేస్తే బెస్ట్ కంటెంట్ వస్తుంది అని ప్లాన్ చేయాలి. ఆ ప్లానింగ్ అయితే జరగట్లేదు. ఎవరైనా మంచి కంటెంట్ తయారు చేసే డైరెక్టరో రైటరో దొరికాడు అంటే అతను బిజీ చేసేస్తారు. అతనికి ఆలోచించడానికి కూడా టైం ఉండదు, అన్ని ప్రాజెక్టులు వచ్చేస్తాయి, అంతలా అడ్వాన్స్లు ఇచ్చేస్తారు. ఎన్ని చేయగలుగుతాడు ఏ వ్యక్తి అయినా? ఎక్కువ మందిని కంటెంట్ క్రియేటర్స్ ని తీసుకురావాలి, డెవలప్ చేయాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఆ ప్రాసెస్ జరగదు. ఎవరైనా కింద మీద కష్టపడి ప్రూవ్ చేసుకున్న అతన్ని బిజీ చేసేస్తారు. ఆలోచించడానికి కూడా సమయం లేనంత బిజీ చేసేస్తారు. ఇది ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్. కంటెంట్ ఇంట్రెస్టింగ్ రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం. కరుప్పు సూర్య లేటెస్ట్ గా నటించిన సినిమా. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ ముందు తెలుగులో అయితే సరైన బజ్ లేదు. ఆడియన్స్ లో సైలెంట్ గా ఉందేమో తెలియదు కానీ పైకి అయితే కనిపించలేదు. సినిమాకి పబ్లిసిటీ కూడా పెద్దగా జరగల. ట్రయల్ వదిలేరు, ఒక చిన్న ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ లో సూర్య, కార్తీ మాట్లాడారు అంతే. అంతకు మించి హై మూమెంట్స్ ఏమి లేవు ఈ సినిమా ప్రమోషన్స్ కి సంబంధించి. బట్ ఆర్జే బాలాజీకి సంబంధించి ఒక కాంట్రవర్సీ నడిచింది. అది నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపించాలి సినిమా మీద, వాళ్ళ నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వలా. అది ఆర్జే బాలాజీని క్షమించేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? May 14th సినిమా రిలీజ్ అన్నారు, అనుకున్న రోజుకి రిలీజ్ అవ్వలేదు. May 14th చూసుకుంటే ఎంచక్క విజయ్ సీఎం అయ్యారు. అంతకు ముందు అక్కడ బెనిఫిట్ షోలు తీసేశారు. అంతకు ముందులో ఉన్న గవర్నమెంట్ తమిళనాడులో బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వట్లా, వాటిని రద్దు చేసింది. కానీ విజయ్ సీఎం అయిన తర్వాత పర్మిషన్ ఇచ్చాడు. సో టోటల్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాపీ మూడ్ లోకి వెళ్ళింది. 9ంటికి షోలు పడిపోతాయి పొద్దున్నే అనుకున్నారు, కానీ పడలా. ఆ తర్వాత మార్నింగ్ షోస్ పడతాయి అనుకున్నారు, అప్పుడు పడలా. 2 తెలుగు స్టేట్స్ లో కూడా మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి, ఏమైందో అర్థం కాలేదు. మ్యాట్నీస్ పడిపోతాయి అన్నారు, అప్పుడు పడలా. ఫస్ట్ షోస్ కి ఎట్టయినా సరే సినిమా రిలీజ్ అయిపోద్ది అన్నారు, అప్పుడు అవ్వలేదు. టోటల్ డే అంతా కూడా సినిమా రిలీజ్ అవ్వలేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్, వాటిని సెటిల్ చేయడంలో నిర్మాతలు కొంచెం ఇబ్బంది పడ్డారు. దాని మూలంగా కంటెంట్ బయటికి రాలేదు. సో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవ్వకపోతే నెగిటివ్ ఇంపాక్ట్. ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ పోతుంది, రావాలి అనుకోరు. ఏం వస్తాంలే, ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు. బట్ కరుప్పు విషయంలో, తెలుగులో వీరభద్రుడు, ఈ సినిమా విషయంలో అలా జరగలా. ఆడియన్స్ వచ్చారు, సర్ప్రైజ్ చేస్తూ వచ్చారు. 15th మార్నింగ్ షోస్ పడ్డాయి, అటు తమిళనాడులోను ఇటు తెలుగు స్టేట్స్ లోను. కర్ణాటకలో కూడా పడ్డాయి, కేరళలో కూడా పడ్డాయి. ఈ సినిమాకి సంబంధించిన షోస్ 15th May 15 మార్నింగ్ షోస్ నుంచే విపరీతమైన రెస్పాన్స్, ఎక్సలెంట్ రెస్పాన్స్. తమిళనాడులో అయితే పెద్ద సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. చాలా రోజుల తర్వాత ఎగ్జిబిటర్స్ హ్యాపీగా ఆనంద బాష్పాలు కార్చారని చెప్పొచ్చు. ఆ రకమైన రెస్పాన్స్. సూర్య ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకునే రెస్పాన్స్. సూర్య చాలా ఇష్టపడి కొన్ని సినిమాలు చేశాడు, రెట్రో, కంగువా ఇలాంటివి. వాటికి ఓపెనింగ్స్ బాగున్నాయి, కానీ నెగిటివ్ రివ్యూలు పడ్డాయి. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర అవి మంచిగా పర్ఫామ్ చేయలేదు. సో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఆ ఇంపాక్ట్ ఉంది, కానీ సూర్య కంబ్యాక్ అవ్వాలి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అది వీరభద్రుడు అవుతుందని మాత్రం అనుకోలే. తర్వాత వచ్చే సినిమాలు ఏమైనా అవుతాయేమో అనుకున్నారు, బట్ సీన్ రివర్స్ అయింది. కొన్నిసార్లు అదృష్టం చాలా పెద్ద కీ రోల్ పోషిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అదృష్టం అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రివ్యూలు నెగిటివ్ గా పడ్డాయి. ఆర్జే బాలాజీ కాంట్రవర్సీ కూడా అదే. ఈ సినిమాని సోషల్ మీడియాలో ఉండే రివ్యూలు చేసే వాళ్ళ కోసం నేను తీయలేదు, మాస్ ఆడియన్స్ కోసం తీశాను అన్నాడు. దానికి సంబంధించి కాంట్రవర్సీ ఉంది. ఓకే, ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ పెట్టుకుంటే చాలా అవుతుంది, కానీ
నిజంగా అతను ఓ పద్ధతికి ఫిక్స్ అయి ఉన్నాడు. రివ్యూలు చేసే వాళ్ళ కోసం కాదు, మాస్ ఆడియన్స్ కోసం తీశాడు. వాళ్ళ పల్స్ ని కొంతవరకు పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ జరుగుతుంది. రివ్యూలు కొంతమంది సెన్సిటివ్ గా ఉంటారు, న్యూట్రల్ గా ఉంటారు, చాలా వరకు క్షమించేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్ రివ్యూలు రాశారు. అయిపోయింది సినిమా అని అనుకోవడం జరిగింది. కానీ కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యం. ఎలా అంటే వాళ్ళు డిసైడ్ అవుతారు, సినిమా చూడాలి అని ఆడియన్స్ డిసైడ్ అయిన తర్వాత రివ్యూలతో సంబంధం లేదు. రివ్యూల గురించి వాళ్ళు ఆలోచించరు, పట్టించుకోరు. సినిమాని సెలబ్రేట్ చేయాలి, థియేటర్స్ వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయాలి, నచ్చిన హీరోని అతను ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయాలి అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు అంటే రివ్యూలు ఎందుకు పనికిరావు. ఈ సినిమాకి సంబంధించి అలాగే జరుగుతుంది. ఆర్జే బాలాజీ సూర్యని చాలా ప్రాపర్ గా ప్రెజెంట్ చేశాడు. తను కామెడీ బాగా రాస్తాడు, ఎలివేషన్స్ కూడా బాగా పెట్టాడు. ఆ పైన దేవుడు అనే ఎలిమెంట్ ని పట్టుకున్నాడు. వీటితో ఇంట్రెస్టింగ్ అనే గేమ్ ప్లే చేశాడు. అది వర్కౌట్ అయింది, అటు తమిళ్లోను ఇటు తెలుగులో కూడా ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాకి రెస్పాన్స్ ఇవ్వడం ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. ఫస్ట్ రోజున మంచి కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి, రెండో రోజున కలెక్షన్స్ పెరిగాయి, మూడో రోజున అంతకు మించి పెరిగాయి. ఇది పాజిటివ్ ట్రెండ్. 3 రోజుల్లోనే సినిమా 90% రికవరీ చేసేసింది తెలుగులో బిజినెస్ ని. తమిళ్లో చూసుకుంటే 80% ఎబో 3 రోజుల్లోనే రికవరీ అయిపోయింది. ఓవరాల్ బిజినెస్ వాల్యూ కూడా చాలా దగ్గరకు వచ్చేసింది, 80% ఎబో ఉంది. ఓ 2-3 రోజులు ఇంకా సినిమా థియేటర్స్ లో రన్ అవుతే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఆ తర్వాత నుంచి ప్రాఫిట్స్ జాతర, గట్టిగానే ప్రాఫిట్స్ తీసుకోబోతుంది ఈ సినిమా. కంప్లీట్ గా అర్థమైపోతుంది. సూర్య కెరియర్ లో బెస్ట్ నెంబర్స్ పడుతున్నాయి ఈ సినిమాకి. హైయెస్ట్ సింగిల్ డే రికార్డ్ తమిళనాడు వరకు పడిపోయింది. సండే 20 కోట్ల గ్రాస్ వచ్చింది తమిళనాడు స్టేట్ నుంచే కరుపు మూవీకి. ఇంతకు ముందులా ఒకే రోజులో తమిళనాడు వరకు 20 కోట్ల గ్రాస్ సూర్య చోళ్ళ ఫస్ట్ టైం, పెద్ద రికార్డ్ ఇది. అలాగే 3 రోజుల్లోనే దగ్గరగా 50 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇది కూడా రికార్డ్ అతని కెరియర్ లో తమిళనాడు వరకు. ఓవరాల్ గా అన్ని వెర్షన్స్ లో కలిపి వరల్డ్ వైడ్ సినిమా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే 120 కోట్లకు పైన ఉంది. ఇది కూడా రికార్డ్. చాలా ఫాస్ట్ గా సూర్య కెరియర్ లో ఒక సినిమా 100 కోట్లకు పైన గ్రాస్ చూడటం అనేది ఈ సినిమాతోనే సాధ్యమైంది. 140 కోట్లు వస్తే సినిమాకి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. 70 కోట్ల వరకు షేర్ రావాలి. నియర్లీ 60 కోట్ల షేర్ ఉంది, 120 కోట్లకు పైన గ్రాస్ ఉంది. ఇంకా 20 కోట్ల గ్రాస్ రావడం అనేది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చాలా ఈజీ మ్యాటర్. రాబోయే 2-3 రోజుల్లో ఆ ఫీట్ కంప్లీట్ చేసేసి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ తీసుకుని బ్లాక్ బాస్టర్ వైపు పరిగెడతాడు వీరభద్రుడు. అటు తమిళ్లోనూ ఇటు తెలుగులో కూడాను. సూర్య కెరియర్ లో ఫస్ట్ 150 crores మూవీ, ఫస్ట్ 200 crores మూవీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ట్రెండ్ అలాగే ఉంది సినిమాకి. తమిళనాడులో అయితే ఆగదు. అంటే సూర్య క్రేజే కాదు, కరుప్పు ఆ దేవుడిని వాళ్ళు బాగా నమ్ముతారు. ఆ దేవుడి సెంటిమెంట్ ఉంది, ఆ దేవుడి ఎమోషన్ ఉంది, దానికి కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు. సో సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. సూర్య కెరియర్ బెస్ట్ రికార్డులు చూస్తున్నారు. తెలుగు వెర్షన్ వరకు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమాకి జరిగిన బిజినెస్ 7 కోట్లు. ఇంకా ఎక్కువ జరగాలి, కానీ 7 కోట్ల వరకు ఎందుకు ఆగిపోయింది అంటే వరుసగా ఫ్లాపులు పడుతున్నాయి. మార్కెట్ కొద్దిగా డౌన్ అయింది తెలుగులో సూర్యకి. సో రిస్క్ చేయలేకపోయారు. అందుకనే 7 కోట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నపూర్ణ వాళ్ళు తీసుకున్నారు. కానీ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేశారో వాళ్ళకి జాక్ పోటే. అన్నపూర్ణ వాళ్ళు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. 2 తెలుగు స్టేట్స్ లో ఖచ్చితంగా సూపర్ ప్రాఫిట్స్ చూస్తారు. సినిమాకి ఫస్ట్ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు 3 కోట్ల గ్రాస్ వచ్చింది. రెండో రోజున చూసుకుంటే ఆ నెంబర్ 4.5 కోట్లకి వెళ్ళింది. మూడో రోజున చూసుకుంటే 5,20,00,000కి వెళ్ళింది. టోటల్ 3 రోజుల కలెక్షన్ లో గ్రాస్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నియర్లీ 13 కోట్లు ఉంది. షేర్ 6.5 కోట్లకు పైన ఉంది. 7 కోట్లు బిజినెస్, 6.5 కోట్లు 3 రోజుల్లోనే వచ్చేసాయి. ఇంకా 50 లక్షలు రావాలి, ఈజీగా వచ్చేస్తుంది. సోమవారం మంగళవారం రిపోర్ట్ అయ్యే నెంబర్స్ తో ఆ నెంబర్ కంప్లీట్ అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ తీసేసుకుంటుంది. ఆ పైన ప్రాఫిట్స్, ఖచ్చితంగా ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది. సెకండ్ వీకెండ్ లో కూడా సినిమా బాగా పర్ఫామ్ చేస్తుంది. తమిళ్లో కూడా అదే పరిస్థితి. ఎక్కడ లాస్ అనే మాటకి అవకాశమే లేదు. ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సే లేదు. హ్యాపీ ప్రాఫిట్స్. ఇంకేముంటది, మండే టెస్ట్ లో వీరభద్రుడు పాస్ అయిపోయాడు సాలిడ్ గా, కరుప్పు పాస్ అయిపోయాడు బ్రహ్మాండంగా. సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా సినిమాని బాగా చూస్తున్నారు. 3 రోజుల్లో ఓవర్సీస్ వరకు కరుప్పు మూవీ రిపోర్ట్ చేసిన గ్రాస్ 40 కోట్లకు పైన ఉంది. కర్ణాటకలో కూడా 10 కోట్లకు పైన గ్రాస్ ఉంది. కేరళలో కూడా మంచి నంబర్స్ పడ్డాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ సినిమా 120 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. నియర్లీ 60 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. సూపర్ ఫ్యాంటాస్టిక్ రన్ ఇది. అది మ్యాటర్. ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళని రప్పించలేకపోతున్నారు, వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు, వాళ్ళని ఇంప్రెస్ చేయలేకపోతున్నారు. అది ప్రధానమైన కారణం. అంతే తప్పించి వాళ్ళు సినిమాని ఎప్పుడు వదలరు, సినిమాకి ఎప్పుడు ప్రయారిటీ ఇస్తూనే ఉంటారు. రివ్యూలు రాంగ్ గా పడినా, సరిగ్గా రాకపోయినా, చాలా మంది ఏకేశారు, చాలా దారుణంగా రాశారు, అయినప్పటికీ సినిమాని వచ్చి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? వాళ్ళకి ఇష్టం సినిమా అంటే. నచ్చిన ఎలిమెంట్స్ కొన్ని ఉంటే చాలా, సినిమా మొత్తం బాగోపోయినా పర్వాలేదు, వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా రోజులు అవుతుంది థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి, స్టార్ హీరో సినిమాని చూసి ఆ ఎంజాయ్మెంట్ ని తీసుకుని అందుకోసం కూడా వస్తున్నారు అని చెప్పొచ్చు. తెలుగు ప్రేక్షకులు కానీ తమిళ ప్రేక్షకులు కానీ సినిమా నుంచి వేరే తీసి చూడలేము. వాళ్ళకి అంత ఇష్టం సినిమా అంటే. మేకర్సే వాళ్ళ వీక్నెస్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అది అందరికీ చేతవట్లేదు. కొంతమంది మాత్రమే ఏమార్చి డబ్బులు చేసుకుంటున్నారు. చాలా మంది కంటెంట్ సరిగ్గా ప్రిపేర్ చేయలేక, ఇంప్రెస్ చేయలేక
లాస్ అవుతుంది. సినిమాని ప్రేక్షకుల్ని ఎప్పుడు విడదీయలేరు. ఎన్ని ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్స్ వచ్చినా సినిమానే. సినిమా ఎప్పటికీ ఉంటది. సినిమా ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. థియేటర్లో వచ్చే ఎక్స్పీరియన్స్ దాన్ని మిస్ అవ్వరు, దాన్ని మర్చిపోలేరు. అది ఇచ్చే కిక్కు వేరు. సో దాన్ని గుర్తుపెట్టుకుని మంచి కంటెంట్ తో తీయాలి, ఇంప్రెస్ చేయాలి ఆడియన్స్ ని. లేదంటే మాత్రం సేఫ్ గేమ్లు, గ్యాంబ్లింగ్ గేమ్లు ఆడుకుంటా ఉంటుంటే వాళ్ళు కూడా ఏదో ఒక సినిమాని మాత్రమే చూస్తారు, మిగతా సినిమాలకి జల్లగొట్టేస్తారు అంతే. అదే జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. మంచి సీజన్ వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్న టైంలో సూర్య వచ్చి థియేటర్స్ కి రిలీఫ్ ఇచ్చాడు. కంగ్రాచులేషన్స్ వీరభద్రుడు మూవీ టీమ్. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.